మనం ప్రాంప్ట్ రాసేటప్పుడు ఫైనల్‌గా ఎల్ఎల్ఎం రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో, దాన్ని ఏ ఫార్మాట్‌లో మనం చూడాలనుకుంటున్నామో, ఆ ఫార్మాట్‌లో ఇవ్వమని మనం ఎల్ఎల్ఎంని లేదా మోడల్‌ని అడగొచ్చనమాట. దానికి మనం ఎలా రాయాలి? సపోజ్ మన దాంట్లోనే మన ప్రాంప్ట్‌లోని ఒక ఒక ఇన్‌స్ట్రక్షన్ రాస్తాం. రిటర్న్ ఎ టేబుల్ విత్ కాలమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్, ఓనర్, టూల్, టైమ్, రిస్క్. అంటే ఈ 5 కాలమ్స్ ఉన్నటువంటి ఒక టేబుల్ ఫార్మాట్‌లో నేను అడిగిన క్వెషన్‌కి సమాధానం రాయి అని చెప్తున్నాం. లేదా ఆర్ రైట్ ఏ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విత్ సెక్షన్స్. సెక్షన్స్ ప్రకారంగా సెక్షన్ బై సెక్షన్ రాయి. ఏంటి ఫస్ట్ సెక్షన్‌లో ఏముండాలి? పర్పస్ ఉండాలి. రెండో సెక్షన్‌లో స్కోప్ ఉండాలి. మూడో సెక్షన్‌లో ప్రీ కండిషన్స్. నాలుగోది ప్రొసీజరు. 5 ఎక్సెప్షన్స్. 6 క్యూఏ చెక్ లిస్టు. ఉదాహరణకి ఇఫ్ దట్ ఈస్ ద ఔట్‌కమ్ వి ఆర్ లుకింగ్ ఫర్. అంటే ఏంటనమాట, మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి టేబుల్ ఉంది. టేబుల్ విత్ కాలమ్స్ అయినా మనం జనరేట్ చేయొచ్చు. లేదు ఒక రన్నింగ్ డాక్యుమెంట్ లాగా, షీట్ లాగా విత్ డిఫరెంట్ సెక్షన్స్. ఆ సెక్షన్స్‌లో ఏమేమి రాయాలో కూడా మనం అడిగిన ఆహ్, మ మన ప్రాంప్ట్‌ని బట్టి మనకున్న టాస్క్‌ని బట్టి, మనం ఇచ్చినటువంటి రిసోర్సెస్‌ని బట్టి ఎల్ఎల్ఎం కెన్ ఫిగర్ ఔట్ అనమాట. సో, మీరు ఏదో ఒక ఫార్మాట్‌నయితే మీరు రాయాల్సొస్తది. మీకు టేబుల్‌గా రావాలా? చెక్ లిస్ట్‌గా రావాలా? స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లాగా రావాలా? ఒక ఇమేజ్ లాగా రావాలా? ఒక స్కెచ్ లాగా రావాలా? హ్మ్. ఈ ఆహ్, స్కై ఈజ్ ద లిమిట్. ఏ ఏ ఫార్మాట్‌ని ఆ ఎల్ఎల్ఎం సపోర్ట్ చేస్తదో, ఆయా ఫార్మాట్స్‌లో మీరు దేన్నైనా అడగొచ్చనమాట. ఇదంతా గూడా మనం ఆ ప్రాంప్ట్ రాసేటప్పుడే మనం ఆ రెస్పాన్స్‌ని ఏ విధంగా చూడాలనుకుంటున్నామో, తీసుకురావాలనుకుంటున్నామో దాన్ని స్పెసిఫై చేస్తాం. మనం ఏమీ స్పెసిఫై చేయలేదనుకోండి, ఎల్ఎల్ఎంకి ఏది మోర్ సూటబుల్ ఫార్మాట్ అనిపిస్తదో, ఆ మోర్ సూటబుల్ ఫార్మాట్‌లో సమ్‌టైమ్స్ ఇంటెలిజెంట్‌లీ ఇట్ కెన్ ఆల్సో పిక్ రెస్పాండ్. జనరల్‌గా ఏంటి, జనరల్‌గా ఏదో టెక్స్ట్ వేగానో, రన్నింగ్ టెక్స్ట్ లాగానో, లేదంటే సెక్షన్స్, సబ్ సెక్షన్స్, హెడ్డింగ్స్, లేదా కొన్ని కొన్ని సార్లు బుల్లెట్ పాయింట్స్, నంబర్డ్ బుల్లెట్స్ అవ్వచ్చు, అనార్డర్డ్ బుల్లెట్స్ అవ్వచ్చు. ఇలా డిపెండింగ్ ఆన్ ద రెస్పాన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్, ఇట్ కెన్ ఆల్సో ఫిగర్ ఔట్ ఏ ఫార్మాట్. మనం అలా కాకుండా మనకు నచ్చిన ఫార్మాట్, మనకి కావాల్సిన ఫార్మాట్‌లో అడగటానికి కూడా మనకి మార్గం ఉంది. యాస్ లాంగ్ యాస్ ద ఎల్ఎల్ఎం సపోర్ట్స్ ఆ ఫార్మాట్‌ని మనం అడగొచ్చనమాట. ఇట్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ద మనం అడుగుతున్న మన ప్రాంప్ట్ ఏంటి? మన ఔట్‌కమ్ ఏ ఫార్మాట్‌లో ఉండబోతుంది? అది మనం టేబుల్ అంటే బావుంటదా? మనం రన్నింగ్ టెక్స్ట్ అంటే బావుంటదా? మనం ఫార్మాటెడ్ ఇంకేదన్నా ఫార్మాట్‌లో అడిగితే బావుంటదనేది వి 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 కెన్ వి కెన్ అసెస్, వి కెన్ ప్రీ డిటర్మిన్ అనమాట. సో, దట్స్ వాట్ వి కాల్ getting responses in a particular format, a format of our choice.